మంగళం మంగళం మంగళం. మన కోడిపేట గుర్తుకే మన ఓటు, మన కోడిపేట గుర్తుకే మన ఓటు. అన్నరా అన్నరా అన్న అన్న ఎక్కడే 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 అన్న 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 మన పేడ దెబ్బకే మన ఓటు, మన పేడ దెబ్బకే మన ఓటు. అన్న ఎక్కడన్నా ఎక్కడన్నా నమస్తే అన్న అన్న అన్న. చూస్తున్నారా ఓకే ఓకే. ఏంటి వీడు కూడా ఇదే రూట్లో వస్తున్నాడు, మనం కూడా ఇదే రూట్లోనా? ఎవడరా మ్యాపింగ్ ఇచ్చింది? సరే తోటి చేద్దాం. ఓకే ఓకే. హలో 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 హలో. ఏంటప్పా వీడు కూడా ఇదే రూట్లోనా? మ్యాపింగ్ ఇచ్చినోడు కొట్టాలి. సరే హాయ్ హాయ్ హాయ్. అరే వీళ్ళు బాగానే ఉన్నారా? మధ్యలో మనమే నా పార్టీ అని గొడవలు పడేది. ప్రచారం బాగా జరుగుతుందా? జనాలు బాగా సపోర్ట్ చేస్తున్నారా నీకు? మన ఇద్దరు ఎవరు గెలిచిదే ఉంది తమ్ముడు. మన ఇద్దరు దారులు వేరేనా, చేయాల్సిన గమ్యం ఒకటే, ప్రజాసేవ. అలాగే అన్నా. ఎంతైనా మీరు సీనియర్లు, ఖచ్చితంగా మీరు చెప్పింది వింటానన్నా. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన రాజకీయ నాయకులు వాళ్ళ దారులు ఎన్నైనా కూడా, ఎన్ని పార్టీలు మారినా, కొత్త పార్టీ పెట్టుకొని వచ్చిన, ఇండిపెండెంట్ గా నిలబడినా, ఎన్నైనా కూడా వాళ్ళ దారులు ఎన్నైనా కూడా వాళ్ళు చేయాల్సిన గమ్యం ఒకటే, ప్రజాసేవ. సో ఇది ఒకటి మనసులో ఉంటే చాలు ఎవరికైనా కూడా. సో నేను మెయిన్ గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ కువైట్ కి సంపాదించడానికి అయితే చాలా మంది వస్తున్నారు, అదే విధంగా బాధ్యతల కోసం కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఈ రాజకీయ నాయకులు గాని, మన గవర్నమెంట్ గాని ఇలాంటి వాళ్ళ కోసం, గల్ఫ్ లో బాధపడే వాళ్ళ కోసం ఒక చిన్న పథకం గాని, చిన్న స్కీమ్ గాని, ఏదైనా ఉపయోగపడేది ఏదైనా కానీ ఒకటి కానీ రిలీజ్ చేశారంటే, సో ఈ గల్ఫ్ లో బాధపడే వాళ్ళు అలాంటి ఎవరో ఒకరు దాన్ని వినియోగించుకునే స్తోమత ఉన్న వాళ్ళు, వినియోగించుకునే అర్హత ఉన్న వాళ్ళు దాన్ని ఆ పథకాన్ని, ఆ స్కీమ్ ని వినియోగించుకొని ఇండియాకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలతో, వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కొద్దిగా ఆలోచించాలని, సపోర్ట్ చేసేవాళ్ళు, ఇది నువ్వు చెప్పింది కరెక్ట్ అనే వాళ్ళు కామెంట్ రూపంలో సపోర్ట్ అని చెప్పి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.